అవుతుంది. ఖచ్చితంగా ఇది మీకు డ్యామేజ్ కలిగించేదే, వైసీపీ లాంటి పార్టీలకి అస్త్రంగా మారేదే. ఇక 6 రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయింది ప్రియాంక మెడికో. సో అంటే అంత దారుణంగా యాక్సిడెంట్ చేసిన వారిని కాపాడే ప్రయత్నం జరిగింది. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే కాపాడే ప్రయత్నం చేశారు అనేది జరుగుతున్న చర్చ. మరి దీనిలో వాస్తవాలు ఏంటి అనేది మరి దర్యాప్తులో తేలాల్సి ఉంది. అండ్ దాంతోపాటు ఒక మెడికో భవిష్యత్తులో మంచి డాక్టర్గా పేరు సంపాదించి మంచి సేవ చేయాల్సిన ఒక డాక్టర్ ఈ రకంగా చనిపోతే మరి ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగా ఉందా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇది రాజకీయాలకు అతీతంగా వైసీపీ కొన్ని ఆరోపణలు చేసింది. జగన్ కూడా ఒక ట్వీట్ చేశారు, ఇదే నా పద్ధతి అంటూ. దాన్ని పక్కన పెడితే, రాజకీయాలను పక్కన పెడితే, సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు సతీష్ గారు విపరీతంగా సైడెడ్గా ప్రియాంకకు అన్యాయం జరిగింది, వాళ్ళని ఎన్కౌంటర్ చేయండి అని చెప్పి. ఎన్కౌంటర్లు దాని గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు, కానీ కనీసం ప్రియాంకకు కనీసం వైద్య ఖర్చులకు ఏదైనా సపోర్ట్ చేయాల్సింది, మీ కుటుంబానికి అండగా ఉంటాము అని ఒక భరోసా ఇవ్వాల్సింది. కానీ అలా జరగలేదు. ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ కానీ అలా స్పందించలేదు. వాళ్ళ తీరు చాలా ఇబ్బందికరంగా ఉంది అంటూ వాళ్ళ తండ్రే, ప్రియాంక తండ్రే ఆవేదన వ్యక్తం చేశారు. అండ్ ఇంకొక డైమెన్షన్ ఏంటంటే, ప్రియాంక వాళ్ళది తెలంగాణ. ఈ విషయం అంటే తెలంగాణ బిడ్డ కాబట్టి బాబు సర్కార్ నిర్లక్ష్యం వహించిందా అని చెప్పేసి ఇంకో డైమెన్షన్ కొంతమంది తీసుకొస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీకు ఎలా అనిపించింది? అంటే ఇక్కడ ప్రాంతం, తెలంగాణ అని తక్కువ ఇలాంటి భావనలు ఇక్కడ తేకూడదు దయచేసి. ప్రతి అంటే కొన్ని సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, ఆమె తెలంగాణ కాబట్టి ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదని, లేదంటే ఏపీ వాళ్ళు ఎక్కడైనా ఒకటి చనిపోతే తెలంగాణ ప్రభుత్వం రెస్పాండ్, దయచేసి ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి ఇష్యూస్ ఇందులో చూపించొద్దు. ఎందుకంటే ఇక్కడ ఫైనల్గా ప్రియాంక మన తెలుగు అమ్మాయి, ఆమె తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఒక మెడికో కళల అంశాన్ని చిదిమేశారు. ఒక రకంగా ఇంత ఘోరంగా కన్ను మిన్ను తేలకుండా ఇంత ఘోరమైన యాక్సిడెంట్ చేయటం, ఇంత అరాచకంగా వ్యవహరించడం అనేది అసలు చాలా పెయిన్ఫుల్గా ఉంది. మనకి ఆగస్టు 3 నుంచి జరుగుతున్న పరిణామం ఇది. చివరికి ఆమె బ్రెయిన్ డెడ్ అయ్యి మృత్యువుతో పోరాడి చనిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇష్యూస్ ఏంటంటే, తండ్రి కూడా మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు మమ్మల్ని పట్టించుకోలేదు, ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదు అని. అయితే సంఘటన జరిగిన తర్వాత అనుకున్నంత స్థాయిలో త్వరితగతిన ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్న ఆరోపణ అయితే ఏపీ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఇమీడియట్గా రెస్పాండ్ కాలేదు, కొంచెం గ్యాప్ తీసుకున్నారు అన్న చర్చ ఒకటి జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యారు, నారా లోకేష్ కానీ, అలాగే హోంమంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై రెస్పాండ్ అయ్యి కొంత ఏం జరుగుతుందనేది చూశారు. చూసినా కూడా తర్వాత కూడా ఏం చేశారు, ఇది సాధారణ రోడ్డు ప్రమాదం కాకుండా సెక్షన్ 106 కింద హత్యానేరంగా దీన్ని మార్చారు. సరే, అక్కడి వరకు జరిగింది. కానీ ఏంటంటే ప్రభుత్వం కొంచెం అప్పటికప్పుడే ఇంకా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవి అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే అనుకున్నంత స్థాయిలో దీన్ని సీరియస్ ఇష్యూగా ఫస్ట్ తీసుకోలేదు. రెండో రోజుకి ఇది కొంత ఫ్లేరప్ అయింది. దీనిపైన కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. రాజమండ్రి ఆ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే కొంత ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు అన్న ఒక ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. అలాంటి ప్రయత్నాలు కూడా జరిగాయనేది కొంత రాజమండ్రిలో బాగా టాక్ అయితే వినిపిస్తోంది. మరి జరిగాయో లేదా పూర్తిస్థాయి ఆధారాలు లేకపోయినా, ఒకవేళ జరుగుంటే మాత్రం ఇంతకు మించిన దౌర్భాగ్యం అనేది లేదు. అది ఎమ్మెల్యే అయినా, ఏ స్థాయిలో వ్యక్తి అయినా చివరికి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు అంటే ఎంతటి దౌర్భాగ్యం ఇదన్న ఒక చర్చ కూడా మనకి కనిపిస్తోంది. ఏదేమైనా ప్రియాంక ఇక లేదు. ఈ హిట్ అండ్ రన్ కేసులు పెరిగిపోతున్నాయి. మనం ఈ టాపిక్ మాట్లాడే సమయానికి హైదరాబాద్లో నిన్న అర్ధరాత్రి 3 జరిగాయి. నిన్న 3 హిట్ అండ్ రన్ కేసులు జరిగాయి. ఒక ఆర్మీ జవాన్ కూడా చనిపోయాడు. అంటే అతిగా మద్యం సేవించడం అనేది ఒక అంశం అయితే, రెండోది పొగరు అంటారు కదా, అది ఏమవుతుందంటే ఇలాంటి విపరీత ధోరణులకి దారితీస్తోంది. ఎవడు ఏం చేయలేడు అంటూ ఒక రకమైన బలుపుతో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ చాలా కఠినమైన శిక్షలు పడాలి. ఎట్టి వసూలు స్పేర్ చేయడానికి లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసులకు ఆదేశించారు. కానీ అమ్మాయి ప్రియాంక మళ్ళీ తిరిగి రాదు కదా. ఆమె గద్వాల నియోజకవర్గం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన ప్రియాంక పీజీ చేస్తోంది. వాళ్ళ ఇంటి నుంచి ఫస్ట్ టైం ఒక డాక్టర్ చూడాలనుకున్నారంటే అమ్మాయి చదువు కోసం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు, ఆమె ఎంత కష్టపడి
నీట్లో ర్యాంకు తెచ్చుకొని ఎంబీబీఎస్ సీట్ సాధించి ఉంటుంది. అలాగే మళ్ళీ పీజీ లెవెల్ టెస్ట్ రాసి పీజీ సాధించి ఉంటుంది. ఎంత ఘోరమైన ఘటన అంటే ఇది వెరీ పెయిన్ఫుల్ అండి. దీన్ని ఏమిటంటే ఆ తల్లిదండ్రుల కడుపు కోతని ఇప్పుడు ఎవరో తీర్చలేరు. కానీ మధ్యలో ఈ విధంగా కొన్ని ఆరోపణలు రావటం, ప్రభుత్వం వ్యవహరించిన తీరుపైన, అలాగే కొందరు రాజీ చేసే ప్రయత్నం చేశారన్న అంశం పైన చాలా బాధాకరం. ఎవరైతే ఈ రాజీ చేయడానికి ప్రయత్నం చేశారన్న ఆరోపణలు కొన్ని వస్తున్నాయో, వాళ్ళు ఏంటి, వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా, ఏం తింటున్నారా అనేది బయట సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అవుతోంది. కానీ అదే సందర్భంలో ఈ అంశానికి సంబంధించి దయచేసి తెలంగాణ, ఆంధ్ర లాంటి ప్రస్తావనలు అయితే తేవద్దు. కానీ ప్రభుత్వం మరికొంత ప్రొయాక్టివ్గా రెండో రోజే రెస్పాండ్ అయ్యి ఉంటే బాగుండేది అనేది అయితే చర్చ అయితే ఉంది. ఏదేమైనా ప్రియాంక విషయంలో ఇది ఒక ల్యాండ్ మార్క్ అవ్వాలి. ఈ నిందితులకి పడే శిక్ష అనేది ఒక ల్యాండ్ మార్క్ అవ్వాలి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి పోలీసులు చాలా నిష్పక్షపాతంగా ఏ ప్రలోభాలకు వేటికి లొంగకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. ఖచ్చితంగా నిందితులకి కఠిన శిక్ష విధించాలి. అలాగే నిందితుల తరపున ఏ అడ్వకేటు వాదించకుండా అడ్వకేట్స్ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దేశంలో చాలా సందర్భాల్లో మనం చూసాం. ఎందుకంటే బార్ అసోసియేషన్స్ నిర్ణయాలు తీసుకుంటాయి, నిందితుల తరపున మేము వాదించము అని. అందుకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్, అలాగే గోదావరి జిల్లా బార్ అసోసియేషన్, రాజమండ్రి బార్ అసోసియేషన్ ఖచ్చితంగా నేను అప్పీల్ చేస్తున్నా, మీరు దయచేసి ఆ ఇద్దరు నిందితుల తరపున వాదించొద్దు. ఖచ్చితంగా ఈ విషయం అనేది ఒక ల్యాండ్ మార్క్ కావాలి. ఎవడైనా కన్ను మిన్ను చూసుకోకుండా నచ్చినట్టుగా ప్రవర్తిస్తే, విచ్చలవిడిగా విపరీత బుద్ధితో అరాచకంగా ప్రవర్తిస్తే ఇక నుంచి ఈ విధంగా జరుగుతుందని మొత్తం మాట్లాడుకోవాలి అందరూ. దానికి తగ్గట్టుగా ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. చిన్న బ్రేక్ తీసుకుందామండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ షో కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి 90.